భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క ఖర్చుల కోసం అంటే బుక్స్ కొనుక్కోవడం కోసం తెలంగాణ ప్రభుత్వంలోని బీసీ స్టడీ సర్కిల్ వారు 1500 రూపాయలు ప్రతి అభ్యర్థికి అందించడం జరుగుతుంది. దాంతో పాటు మెటీరియల్ కాస్ట్ ను కూడా చెల్లిస్తాం అంటూ తెలియజేశారు. మరి ఎవరైతే తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి ఈ బీసీ స్టడీ సర్కిల్ అందిస్తున్నటువంటి 1500 ప్లస్ మెటీరియల్ ఎక్స్ట్రా కాస్ట్ ను కూడా ఇస్తున్నటువంటి దీనికి దరఖాస్తు చేసుకున్నట్టయితే మీరు ఎంపికైతే మీకు మరి వీరు ఆ 1500తో పాటు మెటీరియల్ కు సంబంధించినటువంటి ఖర్చును కూడా మీకు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ డిఎస్సి 2024 డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా 1500 అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. ఏ విధంగా మరి మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. తెలంగాణ డిఎస్సి 2024 తెలంగాణలో ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు తెలంగాణ డిఎస్సికి. మరి తెలంగాణ డిఎస్సి 2024 నోటిఫికేషన్ అలాగే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైనటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డిఎస్సి మెటీరియల్ కోసం మరి అభ్యర్థులకు నగదును మరి అందిస్తూ ఉంది. మరి అటువంటి దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణలో డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ ఫండ్ తో పాటు స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,000 మందికి ఈ సాయాన్ని అందించనున్నారు. ఇందులో 7,000 మంది ఎస్జిటి అభ్యర్థులకు 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అందజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 1,500 రూపాయల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందిస్తారు. ఈ సాయం పొందాలనుకునే వారు తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 5 లక్షలకు మించకూడదు. అకాడమిక్ మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీలోగా ఆన్లైన్ లో మరి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభ్యర్థులకు దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే వారు 04024071178 లేదా 27077929 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ బుక్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే, ఇక్కడ క్లిక్ చేయవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ లింక్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే మీకు నేరుగా మరి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక జూన్ 20వ తేదీ వరకు డిఎస్సికి దరఖాస్తు చేసుకునే ఛాన్స్. తెలంగాణలో ఇటీవల 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4వ తేదీన ప్రారంభమైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తాజాగా టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో డిఎస్సి దరఖాస్తు గడువును జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. గత నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసిన వాళ్ళు ఆయా పోస్టులకు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. గరిష్ట వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మరి డిఎస్సి అనగా తెలంగాణ డిఎస్సికి దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థులకు మరి సహాయం కింద బీసీ స్టడీ సర్కిల్ వారు మరి 10,000 మందికి, అందులో 7,000 మంది ఎస్జిటీలు అయితే 3,000 మంది స్కూల్ అసిస్టెంట్లకు 1,500 రూపాయల బుక్ ఫండ్, దాంతో పాటు స్టడీ మెటీరియల్ కు సంబంధించిన ఖర్చును కూడా అదనంగా అందించనున్నారు. దీనికోసం అభ్యర్థులు చేయాల్సిందల్లా మరి ఆన్లైన్ దరఖాస్తు అనేది నింపి సబ్మిట్ చేసినట్టయితే మరి మిమ్మల్ని ఎంపిక చేస్తే మీకు ఈ సహాయం అనేది అందడం జరుగుతుంది. మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా దరఖాస్తు అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ లింక్ ని క్లిక్ చేస్తారో అప్పుడు ఈ విధంగా మీకు దరఖాస్తు ఓపెన్ అవుతుంది. మరి దరఖాస్తులో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా మీరు భర్తీ చేసి అడిగినటువంటి సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మరి మిమ్మల్ని వారు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తు చేసింటారో
అటువంటి వారి నుంచి. అసలు దరఖాస్తే చేయకుండా ఈ సహాయం పొందడం కుదరదనమాట. కాబట్టి ఎవరైతే ఏపీడిఎస్సి 2024 అలాగే టిఎస్ స్టెట్ 2024 దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి దీనికి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇందులో ఏమేమి అడిగారు అనేది ఒకసారి మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్నేమ్, మీ పేరు 10th క్లాస్ లో ఎలా ఉంటే అలా టైప్ చేయండి. తర్వాత జెండర్, మెయిల్ ఫీమేల్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10వ తరగతిలో ఉన్నట్టుగా, అలాగే మీ ఫాదర్ నేమ్ తర్వాత మీ మదర్ నేమ్ వాటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు మిస్టర్, శ్రీ ఇటువంటివి ముందు పెట్టుకోకుండా జస్ట్ మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఇవి కూడా 10th క్లాస్ లో ఎలా ఉంటే అలా టైప్ చేసేయండి. తర్వాత ఆధార్ నంబర్, మీ యొక్క ఆధార్ నంబర్, మీ ఆధార్ ప్రకారం నేటివ్ డిస్టిక్ అంటూ కూడా ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి ఆధార్ ప్రకారం ఎంటర్ చేయండి అంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది. కాబట్టి మరి మీ స్టడీ సర్టిఫికెట్స్ వాటి ప్రకారం కాకుండా ఆధార్ లో ఉన్న దాని ప్రకారం మీ నేటివ్ డిస్టిక్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత స్టడీ సర్కిల్, మీరు ఏ స్టడీ సర్కిల్ కిందకు వస్తారు అనే దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఈ ఆధార్ నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది సమాచారం. ఆ స్టడీ సర్కిల్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాని బట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ నంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఈజ్ ఆర్ఫన్ అంటే అనాథ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ క్యాస్ట్ యొక్క కేటగిరీ, మరి మీరు బీసీ, ఈ సహాయం మొత్తం బీసీ అభ్యర్థులకే కాబట్టి బీసీలో ఏనా బీనా సీనా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ బీసీలో మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో సబ్ క్యాస్ట్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత కోర్స్ అప్లైడ్, మరి మీరు డిఎస్సి తెలంగాణ డిఎస్సిలో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు అప్లై చేస్తారా, ఎస్జిటికి అప్లై చేస్తారా అనే విషయాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇక టెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్, మీరు టెట్ కి అప్లై చేసి ఉంటారు కదా, దాంట్లో వచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత టెట్ స్కోర్, ఆల్రెడీ మీరు టెట్ రాసి క్వాలిఫై ఉంటే ఆ స్కోర్ ని ఎంటర్ చేయండి. తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్, అంటే డిఎస్సికి అప్లై చేసినటువంటి నంబర్, టెట్ కి అప్లై చేసినటువంటి నంబర్, టెట్ స్కోర్, తర్వాత డిఎస్సి యొక్క అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ వివరాలు, డిస్ట్రిక్ట్, విలేజ్, హౌస్ నంబర్, మండల్, స్ట్రీట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీ అడ్రస్ కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయండి. తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ లో 10వ తరగతి ఎప్పుడు చదివారు, ఎన్ని మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మరి పర్సెంటేజ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మరి ఏ స్కూల్లో చదివారు, ఏ బోర్డు కింద చదివారు, అలాగే ఇంటర్మీడియట్ ఏ సంవత్సరంలో ఎన్ని మార్కులకు ఎన్ని వచ్చాయి, పర్సెంటేజ్ ఎంత, ఏ ఇన్స్టిట్యూట్ లో చదివారు దానికి సంబంధించినటువంటి బోర్డు వివరాలు, దాంతో పాటు డిగ్రీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎంటర్ చేయాలి. తర్వాత డైట్ అంటే డిఈడికి సంబంధించిన వివరాలు, తర్వాత బిఈడికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మరి మీకు 1500 బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క అకౌంట్ నంబర్, ఏ బ్యాంక్ లో మీ అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ కు సంబంధించినటువంటి బ్రాంచ్ పేరు, దానికి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ వివరాలు మీరు కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఇవి ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఇస్తే మీకు అందే సహాయం అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత ఆర్ యు ఏ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్, మరి ఇక్కడ మీరు ఏదైనా ఆల్రెడీ పోస్టులు పనిచేస్తున్నా లేదా మీరు ఏదైనా కోర్స్ ప్రస్తుతం చదువుతూ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెట్ కు డిఎస్సికి అంటారు కాబట్టి మరి అటువంటి వారు ఎవరైనా రెగ్యులర్ గా ప్రస్తుతం చదువుతుంటే అటువంటి వారు ఆర్ యు రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ అని అడిగారు కాబట్టి చదువుతుంటే ఇస్తానండి, మీకు చదువంతా పూర్తి అయితే నో అనే అలాగే పెట్టేసేయండి. వెదర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్ ఎనీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఆఫ్ బీసీ స్టడీ సర్కిల్, అంటే బీసీ స్టడీ సర్కిల్ వారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో మీరు ఏమైనా కోచింగ్ అనేది తీసుకున్నారా అనే వివరాలు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన అప్లోడ్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్, తర్వాత డిఈడికి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్, తర్వాత బిఈడికి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్, టెట్ స్కోర్ కార్డ్, తర్వాత నేటివిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్,
తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ కు సంబంధించి అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కాపీ, తర్వాత బ్యాంక్ పాస్బుక్ యొక్క కాపీ, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్స్ ని టిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరి 1500 ప్లస్ స్టడీ మెటీరియల్ కాస్ట్ కు సంబంధించినటువంటి సహాయాన్ని పొందాలంటే ఈ విధంగా మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా 1500కు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.